ఏప్రిల్ నాటికి అమరావతిలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, జడ్జీల బంగ్లాలు ప్రభుత్వానికి అప్పగించేలా పనులు జరుగుతున్నట్లు పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. 2027 చివరికల్లా రాజధానిలో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, ఎయిర్పోర్టు నిర్మాణ ప్రణాళికపై ఖతార్, లండన్ అధికారులతో చర్చించామని, తదుపరి సంప్రదింపులకు నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులు 9వ తేదీ అమరావతికి వస్తున్నారని వెల్లడించారు. రాజధానిలో ప్రజాప్రతినిధుల నివాస సముదాయాల పనుల పురోగతిని నారాయణ పరిశీలించారు. ఎమ్మెల్యేస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఎమ్మెల్సీస్ కూడా దాదాపు అయిపోవచ్చింది. మినిస్టర్స్ యొక్క విల్లాస్ కావచ్చు, జడ్జెస్ యొక్క బంగ్లాలు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క బంగ్లాలు కావచ్చు, మార్చ్ ఎండింగ్ అయిపోయి ఏప్రిల్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అదే పందాలు యాక్చువల్గా ఈ రోజు అన్ని వర్క్ జరుగుతున్నాయి. తొలి దశలో వచ్చినంత వేగంగా రెండో దశలో ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులు ల్యాండ్ ఇవ్వడానికి అంత సుముఖంగా రావట్లేదని ఒక ప్రచారం ఏంటి సార్? అటువంటిది ఏం లేదండి. ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ లో చేసిన అనుభవాన్ని బేస్ చేసుకుని 1 by 1 చేస్తూ నిదానంగా వాటర్ తప్పితే ఏమీ కాదు. వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉంటారు, విల్లింగ్ గా ఉంటారు. వాళ్ళు అడిగేది ఒకటే, గత 14-19 లాగా లేట్ కాకుండా. అప్పుడు కూడా లేట్ కాదండి, 2017 చివరికి యాక్చువల్ గా టెండర్లన్నీ పిలిచాం, అంటే ఎలక్షన్స్ కి 1 year ముందు. బట్ ఇప్పుడు అట్లా కాకుండా ఆల్రెడీ పిలిచాం, వర్క్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా కొత్తగా తీసుకునే దాంట్లో కూడా వీలైన తొందరలో వాళ్ళు స్టార్ట్ చేయమన్నారు. వాళ్ళకు కూడా చెప్పాం, మీరు ల్యాండ్ కూడా తొందరలో ఇస్తే 80% ల్యాండ్ ఇవ్వగానే ఆ వర్క్స్ కూడా టేకప్ చేసి వీలైన తొందరలో కంప్లీట్ చేస్తామని చెప్పారు.